కేసులు పెట్టి ఏడిపిస్తున్నారు, బాలినేని ఏడిపించుకుదంటున్నారు. ఈయనేం కాపాడట్లేదు కదా, నిలబెట్టట్లేదు కదా. సీనియర్లు కాబట్టి వీళ్ళకి కూడా రావా అవకాశాలు, సీట్లు? నేను అనేది అదే. ఇప్పుడు అందుకోసమే కదా వాళ్ళ మీద కేసులు పెట్టి ముందుగానే ఫిక్స్ చేసేస్తుంది టీడీపీ. వాళ్ళని ఎదగనీయకుండా కిలార్ రోసేని కానీ వీళ్ళందరినీ కూడా. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో మళ్ళీ జనసేన తరపున ఇప్పుడు 21 కదా, రేపు మేబీ 40 సీట్లు రావచ్చు. ఈ 40 సీట్లలో మళ్ళీ 25 మంది తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళే వస్తారు. భారతీయ జనతా పార్టీకి 10కి గాను 20 సీట్లు రావచ్చు రేపు పొద్దున. ఆ 20 సీట్లలో 15 మంది వీళ్ళోళ్ళే ఉంటారు మళ్ళీ అక్కడ. అంటే టీడీపీలో తను టిక్కెట్లు ఇవ్వడానికి ఇప్పుడు ఒకే నియోజకవర్గంలో 2-3 ఎప్పుడైతే గొడవ పడుతుంటారో వాళ్ళల్లో ఒకరికి టికెట్ ఇవ్వాలని చంద్రబాబుకు ఉంటుంది, కానీ అవతలోడితో మంచి బాండింగ్ ఏదో ఉండుంటుంది. అట్లాంటి వాళ్ళని తీసుకెళ్ళి అవతల పార్టీలో చేర్చి ఆ పార్టీ పేరుతో టికెట్ పెడతాడు ఈయన. ఇప్పుడు అతని పేరు ఏందది మీకు ఏరియాలో, వర్మ కాకుండా ఆయన నల్లబెల్లి రామకృష్ణారెడ్డి. నల్లబెల్లి రామకృష్ణారెడ్డి. ఎంత రక్తం వస్తే పసుపు వస్తుందని చెప్తాడు ఇప్పటికి కూడా ఆయన. ఆయన బీజేపీ జెండాని ఎత్తున పెట్టుకోవడానికి చిరాకు ఇప్పటికి కూడా తెలుగుదేశం జెండానే మెయిన్ పెట్టుకుంటాడు ఆయన. మొన్న కూడా ఒక ర్యాలీలో కార్యకర్తలు వచ్చి ఆ బీజేపీ కండ వేస్తే తీసుకోలేదు, ఆ విజువల్ ఇప్పటికి వైరల్ అవుతా ఉంటుంది. వదిలే పక్కన పెట్టాడు ఆయన. అట్లా ఉంటాయి వాళ్ళ వ్యవహారం అంతా కూడా. కాబట్టి పేరుకి వాళ్ళు బీజేపీ జనసేన, తన పార్టీలో ఎవరికైతే అవకాశాలు దక్కలేదో అందులో కూర్చోబెట్టి ఇప్పిస్తాడు ఆయన. కాబట్టి అట్లాగా నడిచిపోతుంటుంది.